కిన్నెర దినేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి ఈరోజు రావడం జరిగింది. వాస్తవంగా అతను రక్త కొరత గమనించి ప్రస్తుతం ఉన్నటువంటి రక్త కొరతను గమనించడం కాకుండా గతంలో వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా రక్తం సకాలంలో అందలేదు ఒక సదుద్దేశంతో సకాలంలో అందలేదు అని ఫీల్ అయ్యి ఈరోజు ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, రక్త కొరత లేని సమాజ నిర్మాణంలో తన వంతు భాగస్వామ్య ఉద్దేశంతో దినేష్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చేపడుతున్నారు. రక్తం ఎంతమంది ఇవ్వడం కాదు, కనీసం ఒక మనిషి ఇస్తే 3 ప్రాణాలు కాపాడుతున్నట్టు ఈ రోజు టెక్నాలజీలో ఉన్నట్టు ఈ రోజుల్లో సుమారు ఇక్కడ 30 మందికి పైగా రక్తదానం చేస్తున్నారు. సుమారు అంటే 100 మందికి పైగా వీళ్ళు ఈరోజు ప్రాణం అవుతున్నారు. ప్రత్యేకించి దినేష్కి ఈ కార్యక్రమం నిర్వహించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మగరాల సురేష్ మాకు ఎప్పుడు కూడా రక్తదాన ఉద్యమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే అశోక్ మిగతా మిత్రులు కూడా అందరూ కూడా ప్రత్యేకించి నోవా బ్లడ్ బ్యాంక్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తాన్ని సేకరించడం కాదు 24/7లో ఏ టైంలో మీరు ఫోన్ చేసినా సకాలంలో స్పందించి ఈ రాష్ట్రంలో అటు మదనపల్లి నుంచి ఇటు ఒరిస్సా బార్డర్ వరకు ఎక్కడ రక్తం అవసరం కూడా రక్తాన్ని అందించడంలో మేము పూర్తి స్థాయిలో ముందుంచడం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు అశోక్, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు దినేష్ ఇలా వాళ్ళ ఇంటికాడ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం చాలా సంతోషం. దినేష్ ఇలాగే ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇలా బ్లడ్ ఇస్తూనే ఉంటాడు. క్యాంప్ నిర్వహించి తన స్నేహితులతో బ్లడ్ ఇప్పిస్తూనే ఉంటాడు. దినేష్కి బ్లడ్ విలువ తెలుసు. అంటే ఒకసారి తన కుటుంబానికే ఈ బ్లడ్ కొరత జరగడం
అసలు ఇలా బ్లడ్ అందకపోవడం చాలా బాధ కలిగించి తనే ఇలా ఎవరికి కొరత జరగకూడదని తనే తన స్నేహితులతో కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంప్ నిర్వహించి ఏ పేదవాడికి కానీ ఎవరికైనా కానీ బ్లడ్ అవసరమైతే సకాలంలో అందాలని దినేష్ ఈ ప్రయత్నం అనేది చాలా సంతోషం. ఇలాగే దినేష్కి మేమంతా కూడా తోడుగా ఉండి ఇలా ఈ ప్రోగ్రాం ఇంకా కూడా ఎదగాలని, ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ బ్లడ్ బ్యాంక్, ఎక్కువ యూనిట్లు రావాలని మేము కోరుకుంటూ దినేష్కి మేమందరం సహకరించి ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా ఎక్కువ యూనిట్లు జరగాలని దినేష్కి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడు కిన్నెర దినేష్ ఆధ్వర్యంలో 29వ డివిజన్లో మరి రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క 29వ డివిజన్ సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. దినేష్కి ఈ యొక్క ఆలోచన రావడం అనేటువంటిది చాలా సంతోషదగ్గ విషయం. ఎట్లా అంటే అతని యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, సేవ అందించాలనేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొంటూ ఉంటాడు. అదేవిధంగా మిగతా సమాజంలో ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు కూడా అతని వల్ల కాకపోయినా కూడా పక్కవారితో కూడా మాట్లాడి, అన్న వాళ్ళ అతనికి ఈ విధంగా బాగలేదు, అతనికి మనం ఏదైనా సహాయం చేయగలం అని చెప్పేసి ఆలోచన ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు మా పార్టీకి దొరకడం కూడా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దినేష్కి ఆ యొక్క భగవంతుడు మంచి ఆయురారోగ్యాలని కల్పించి ఆయన ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి వారు ఆశీస్సులు అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్. 29వ డివిజన్లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ తేదీ మా వదిన డెలోటానికి బ్లడ్ అందలేదు. అట్లాగే ఇంకొకరికి ఎవరికి జరగకూడదని చెప్పి బ్లడ్ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. పిలవంగానే భాస్కర్ అన్నోళ్ళు, సురేష్ అన్నోళ్ళు, అశోక్ అన్నోళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా పిలవంగానే వచ్చారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ